హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రాలో అమ్మ కుట్టి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు వచ్చేసి నాకు తెలిసినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతి సంవత్సరం చేసే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఏమంటే దుర్గమ్మ నవరాత్రులు అనేవి మనకి స్టార్ట్ అవబోతున్నాయి కదండి. ఈ వీక్ నుంచి సాటర్డే నుంచి మనకి ఏమంటే ఈ సంవత్సరం అక్టోబర్ 17 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అది శనివారం నుంచి. మనం ముందుగానే అమావాస్య ముందు మనం దేవుడి గది సామాన్లన్నీ మనం శుభ్రపరచుకోవాలండి. అదే బుధవారం శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్ మనకి దేవుడి మూలకి ఏమేమి కావాలో అటువంటి సామాగ్రి కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలండి. పళ్ళు కాయలు అలాంటివి అగరబత్తులు. సో అలానే దేవుడి గది కూడా మనం శుభ్రం చేసుకోవాలి. మనం ఇల్లంతా నీట్గా ఉంచుకోవాలండి. అమ్మవారికి 9 రోజులు కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజులండి. అమ్మవారు మనం ఏమి కోరినా కోరికలు తీర్చే జగన్మాత స్వరూపం అండి ఆ తల్లి. నేనైతే చాలా బాగా నమ్ముతాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ 9 రోజులు నిత్యం దీపం ధూపం ఆరాధనతో దీపాలు పెట్టి మంచిగా కొలుస్తారో అమ్మవారిని, ఆవిడ మనకి అనుగ్రహం అనేది తప్పకుండా ఇస్తుందండి. సో అలానే ఈ 9 రోజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదాలు 9 రకాలు ఉన్నాయండి. అవి ఏంటా అన్నది నేను చెప్తాను. ఫర్దర్ వీడియోలో నేను చూపిస్తాను అండి. సో అలానే ఒక్కొక్క రోజు అమ్మవారిది ఒక్కొక్క రూపం అండి. ఒక్కొక్క రూపంకి ఒక్కొక్క ప్రసాదం నైవేద్యం కింద పెట్టాలి. అప్పుడైతే అమ్మవారు మనని అనుగ్రహిస్తారండి. అలానే మన ఇంట్లో నిత్యం దీపారాధన అనేది ఉండటం వల్ల అమ్మవారికి చాలా మంచి అనుగ్రహం అనేది మనకి ఇస్తారండి. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా మంచిగా ఇల్లంతా శుభ్రపరచుకొని అమావాస్య రోజుకి ముందే మనం ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. అలానే అమావాస్య రోజు కూడా మీరు మంచి పూజ చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు అనేవి జరుగుతాయండి. మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందండి. అలానే అమావాస్య రోజు భైరవ స్వామికి కూడా మీరు దీపం వెలిగించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా మనపై ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసింది, నేను చెప్తున్నాను. నేను ప్రతి సంవత్సరం చేసేది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.